హాయ్ అండి. న్యూ మోడల్ డోరీ హ్యాంగిల్స్ తయారీ విధానం. ఈ హ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన క్లాత్ని ఇలా తీసుకోవాలి. ఒకే కలర్లో క్లాత్లు ఉండాలి. ఈ క్లాత్ లెంత్ వచ్చి 4.5 ఉండాలి. ఇలా 4.5 ఉండేలా చూసుకోండి. ఎటువైపు చూసినా 4.5 ఉండాలి. ఇలా కూడా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా 2 పీసులు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న పీసులు 2 ఉండాలి. అవి ఇలా 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ భాగాల్ని మనం మధ్య భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసి నేను చూపే విధంగా ఇలా స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఇలా పట్టుకుని పాదమంచు ఉండేలా స్టిచ్ చేయాలి. సెకండ్ పీస్ని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసి క్రాస్గా ఫోల్డింగ్ చేయాలి. క్రాస్గా ఫోల్డింగ్ చేసి మనకి ఇలా 2 భాగాలు ఇలా పట్టుకుని స్ట్రైట్గా పట్టుకుని పాదమంచు ఉండేలా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన ఈ క్లాత్ని ఇలా చూసుకుని ఈ భాగాన్ని నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో ఒకసారి ఇలా చూడండి. ఈ ఫోల్డింగ్ సమానంగా ఇలా చేసుకుని తర్వాత ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా రివర్స్లో ఫోల్డింగ్ హాఫ్ ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి డిజైన్ ఇలా నీట్గా తేలుతుంది. డిజైన్కి ఇదే కరెక్ట్గా మన ఫోల్డింగ్లోనే ఉంటుంది. ఈ ఫోల్డింగ్ సేమ్ అదే అటువైపు ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో అలాగే ఈ ఫోల్డింగ్ కూడా ఉండాలి. సెకండ్ పీస్ని కూడా తీసుకుని సేమ్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఆ పై భాగాన్ని అలా సగానికి ఫోల్డింగ్ చేయాలి. తర్వాత ఈ భాగాన్ని కూడా సేమ్ అలాగే ఇలా తీసుకోవాలి. తర్వాత అలా సగ భాగానికి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా భాగాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకుని మనం చిన్న సైజు ఈ పీసులు తీసుకున్నాం కదా 2 ఇంచెస్ పీసులు, ఈ పీస్ని ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇలా మార్కింగ్ పెట్టుకుని సమానంగా ఇలా పట్టుకుని ఈ రౌండ్గా ఉండేలా ఒక భాగాన్ని రౌండ్గా ఉండేలా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది ఏ ఆకారంలో ఉందో ఇదే ఆకారంలో మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు 2 పీసులు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా పట్టుకుని రివర్స్ భాగాన్ని పైకి పెట్టి ఇలా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా స్టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా స్టక్స్ ఇవ్వడం వల్ల మనకి రౌండ్ ఇలా క్లియర్గా ఇలా ఈజీగా తిరగబడుతుంది. ఇలా నీట్గా వస్తుంది. పైన ఎడ్జి వారా స్టిచ్ చేయాలి. ఇలా ఎడ్జి వారా స్టిచ్ చేసిన తర్వాత మనం సూది దారం తీసుకొని సూది దారానికి 2 పేటల దారం ఎక్కించాలి. ఇలా చివరి భాగాన ముడి వేసి దాన్ని ఈ క్లాత్కి మధ్య జాయింట్ చేసుకోవాలి. సూది దారంతో చిన్నగా ఇలా కలిపి ముడి వేయాలి. వేసిన తర్వాత ఆ దారాన్ని ఇలా మధ్య భాగానికి పెట్టుకోవాలి.
ఇలా మధ్య భాగానికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం అంటే ఇలా చూడండి, ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకుని ఈ కోణాలను ఇలా ఉండేలా చూసుకుని ఈ సెంటర్ పాయింట్ చూసుకుని సూది దారం మామూలుగానే ఉండాలి. ఇలా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎగస్ట్రా పీస్ని సమానంగా పట్టుకొని పాదమంచు ఉండేలా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసి ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసేటప్పుడు మనం మధ్యలో దారం పెట్టాం కదా, ఆ దారం పట్టుకుని లాగితే మనకి కోణాకారం నీట్గా వస్తుంది. ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కోణాకారానికి మనకి సూది ఆల్రెడీ ఉంది కదా, దారానికి ఈ సూదికి బీడ్స్ తీసుకొని ఇలా దండలా గుచ్చాలి. ఇలా దండలా గుచ్చుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రెండిటిని తీసుకుని మనం మధ్య భాగంలో ఇలా పట్టుకుని ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి. ఆ కుట్టేసే ముందు మనం ఇలా డోరీని మధ్యలో పెట్టి ఇలా ఇలా పాయింట్ చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగం పైన సేమ్ ఇదే భాగాన్ని ఇలా పెట్టి ఇలాగా పట్టుకుని ఇలాగా సమానంగా పట్టుకుని చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఇలా పట్టుకుని దగ్గరికి ఇలా పట్టుకుని ఇలా స్టిచ్ చేయాలి. ఇది కుట్టు వదిలేకుండా డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎగస్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసి డోరీ థ్రెడ్ని ఇలా పట్టుకుని లాగితే ఒక ఫ్లవర్లా వస్తుంది. ఈ ఫ్లవర్ని మధ్య భాగం మనం స్టిచ్ చేసిన జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ని ఇలా పట్టుకుని రెండు భాగాలని దగ్గరికి చేర్చి ఇక్కడ ఎగస్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకుని ఈ చూడండి ఒకసారి ఈ కార్నర్ ఇలా పట్టుకుని దగ్గరగా పెట్టి మిషన్ మీద పెట్టి చిన్నగా రబ్ చేయండి. ఇలా చిన్నగా రబ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ భాగాన్ని మనకి చూడండి ఒకసారి ఈ కోణం పట్టుకుని అదేవిధంగా ఇటువైపు కోణాన్ని ఇలా పట్టుకుని దగ్గరికి చేర్చి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సూదికి ఇలా తీసుకొని సూది దారాన్ని ఇలా డోరీ చిన్నగా తయారు చేసాం కదా, దాన్ని అటాచ్ చేసి దగ్గరగా స్టిచ్ చేయండి. ఇలా నార్మల్ సూదితోనే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత డోరీ హ్యాంగిల్స్ రెడీ అయినాయి. నేను 2 ఒకే బ్లౌజ్కి రెడీ చేశాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.